టీవీఆర్ స్పిరిచువల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మనం ఈరోజు వాల్మీకి రామాయణంలో 56వ ఎపిసోడ్గా యుద్ధకాండలో నుంచి కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. క్రిందటి అధ్యాయంలో ఇంద్రజిత్తు కోపంగా పెనుతండ్రి అయినటువంటి విభీషణుని సభలో మాట్లాడిన మాటలు, ఆ విభీషణుడు ఏ విధంగా అటు తరువాత తన మనసును మార్చుకొని ఏ విధంగా ప్రవర్తించాడో అన్నటువంటి విషయాలను ఈరోజు 56వ ఎపిసోడ్గా కొన్ని విశేషాలు తెలుసుకుంటాం. సభలో ఆ యొక్క ఇంద్రజిత్తు, నేను దేవేంద్రుణ్ణి నేల మీద పడేసి కొట్టాను, ఐరావతాన్ని పట్టుకొని దాని దంతాలు ఊడబీకి దేవతలను బెదిరించాను, అటువంటి వాడిని నేను ఆ మానవులను ఓడించలేనా అని చెప్తున్నావా అని కోపంగా విభీషణుతో అంటున్నాడు. ఎందుకు ఇలా పిరికి మాట మాట్లాడుతున్నావు? వెంటనే సభలో చూసి మంత్రివర్యులతో ఒక మాట చెప్తున్నాడు హేళనగా విభీషణుని చూసి, మా వంశంలో బలము, శౌర్యము, పరాక్రమము లేనివాడు మా పినతండ్రి విభీషణుడు ఒక్కడే అని అతన్ని అవమానకరంగా అవహేళనగా మాట్లాడాడు. నిండు సభలో హేళన చేశాడు ఇంద్రజిత్తు, రావణాసురుని కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు. కానీ అప్పటికీ కూడా విభీషణుడు తొణకల. ఎందుకంటే ఉదాత్తమైనటువంటి వాళ్ళు సహనమే సంస్కృతిగా ఉండేవారు. ఆ విధంగా విభీషణుడు ఒక్క మాట అన్నాడు, నాయనా నువ్వు వయస్సులో చిన్నవాడివిరా, మంత్రాంగం విషయములో అనుభవం లేనివాడివిరా, ముందు వెనుకలు చూసుకోకుండా దూకే సాహసివి. నువ్విలా మాట్లాడడం నీ తప్పు కాదు. కీలకమైన విషయాలు చర్చించే సభకి నిన్ను పిలిపించడమే తప్పురా నాయనా అని విభీషణుడు ఇంద్రజిత్తును చూసి అడిగాడు. పినతండ్రి అనే గౌరవం కూడా లేకుండా ఇలా మాట్లాడుతున్నావు. నీవు అల్పబుద్ధివి, దుర్బుద్ధివి, శాస్త్ర జ్ఞానం లేనివాడివి, అజ్ఞానముతో మాట్లాడుతున్నావు. నీకేమాత్రం తెలియదయ్యా. మహారాజా, ఇతడి మాటలకేం శ్రేష్టమైన వస్త్రాలతో రత్నాలంకారాలతో సీతాదేవిని రాముడికి అప్పగించడమే మనకు మేలు అని అతని మాటలు కూడా లెక్క పెట్టుకుంటే పసిపిల్లాడు ఏదో మాట్లాడుతున్నాడు తెలిసి తెలియక అని ఇంద్రజిత్తుని మాటలు లెక్క పెట్టకుండా రావణాసుడితో చెప్తున్నాడు. ఓ మహారాజా, ఇతని మాటలకేంటి కానీ శ్రేష్టమైన వస్త్రాలతో రత్న అలంకారాలతో సీతాదేవిని రాముడికి అప్పగించడమే మనకు మేలు, ఇదే నా స్థిరమైన అభిప్రాయం అని అన్నాడు. మాటి మాటికి ఈ విభీషణుడు రాముడి పేరు చెప్పి బెదిరిస్తున్నాడని, సీతను రాముడికి అప్పగించమంటున్నాడని రావణాసుడికి విభీషణుడి పైన కోపం వచ్చింది. వసే సహ సపత్నేన క్రుద్ధేనాసి విశేషణ చ నతు మిత్ర ప్రవాదేన సంవత్సత్రుణా సహ. శత్రువు పక్కన ఉన్నా జీవించవచ్చు, కోపించిన విషసర్పంతో కలిసి కూడా నివసించవచ్చు, కానీ మిత్రుడునని చెప్పుకునే శత్రువుతో కలిసి మాత్రం ఎవడు క్షేమంగా బ్రతకలేడని ఆ యొక్క రావణాసుడి కోపం వచ్చి విభీషణుడు ప్రవర్తించిన తీరు చెప్పి, శత్రువు పక్కనున్నా మనం జీవించవచ్చు, కోపించిన విషసర్పుతో కలిసి జీవించవచ్చు, కానీ మిత్రుడని చెప్పే అనుకూల శత్రువుగా ఉండే ఇలాంటి వాళ్ళతో మనం క్షేమంగా ఉండలేమని ఒక కోపంగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక యుద్ధఘట్టములో ఎంత మంచి చెప్పినా కూడా ఆ మూర్ఖ చిత్తములో ఉన్న రావణాసుడికి విభీషణుడి యొక్క మాటలు వినిపించలేదంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా ఇక్కడ విభీషణుడితో అనే విధంగా ఉన్నది. వెంటనే రావణాసుడు ఏమంటున్నాడు విభీషణుని చూసి, లోకములో జ్ఞాతుల స్వభావం నాకు తెలుసు, దాయాదులు పుడతానదములు పెరిగితే దాయాదులు అంటారు. జ్ఞాతుల స్వభావం నాకు బాగా తెలుసు. వారు జ్ఞాతులకు ఆపద కలిగితే సంతోషిస్తారు. చూసారా దాయాదుల బుద్ధి. తమలో శ్రేష్ఠుడైన వారిని గురించి తిరస్కారంగా మాట్లాడుతారు.
బయటికి ప్రేమ ఒలకబోస్తారు. అయిన వాడికి ఆపద వస్తే మనస్సులో ఆనందిస్తారు. అంటే లోకములో జరిగేటువంటి విషయాన్ని వాల్మీకి ఏ విధంగా రావణాసుడి నోట్లో చెప్పిస్తున్నాడు చూడండి. పాపం ఎంత మంచి మాటలు మాట్లాడినా తాను అనుకునేటువంటి వేరే దుర్బుద్ధితోనే దాయాదుల లక్షణాలు ఇటువంటివి అని పాపం వాళ్ళని తక్కువ అంచనా వేసి, దాయాదులు ఎప్పుడూ లోపల కుళ్ళుకుంటాడు పైకి వస్తే, ఏ విధంగా అన్నట్టు శ్రేష్టమైన వాడిగా నేను ఇలా ఉంటేని ఆ యొక్క వ్యంగ్యభావంగా విభీషణ్ణి తిడుతున్నాడు. లోకములో అన్ని భయాల కంటే జ్ఞాతి భయమే తీవ్రమైనది. ఇదే విషయాన్ని కాశీఖండంలో వింధ్య పర్వతం ఆ యొక్క మేరు పర్వతానికి విరోధం వచ్చినప్పుడు శ్రీనాథుడు వర్ణించిన ఘట్టం అద్భుతమైంది. శాస్త్రమాచార్య సన్నిధి చదువడేని యుద్ధ బోధంబు మతి సంగ్రహింపడేని జ్ఞాతి జయమందడేని తజ్జనుడు జనుడే. ఎవరైతే జ్ఞాతిని దాయాదులను జయించినవాడు వాడు మనిషేనా మానవుడే కాదు అనే విధంగా ఆ విధంగా ఒక విరోధ భావము దాయాది మత్సరం అంటారు ఎలా ఉంటుందనే విధంగా అన్ని భయాల కంటే జ్ఞాతి భయమే ఎక్కువ భయంకరమైనది అని చెప్తున్నాడు. దీనికి ఒక కథ కూడా చెప్తాడు. పూర్వం ఒక అడవిలో ఏనుగులను పట్టేవాళ్ళు వెళ్ళారు. వారిని చూసి అడవిలో ఉన్న ఏనుగులు ఇలా అనుకుంటున్నాయి, ఏమని? నాగ్నిర్నాణ్యాని శస్త్రాన్ని నహ పాశభయావః ఘోరా స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయో నో భయావః. మనకు అగ్ని వల్ల భయం లేదు, వీళ్ళు తెచ్చిన ఆయుధాల వల్ల మనకు భయం లేదు, మనని కట్టడానికి ఎంత బలమైన తాళ్ళు తెచ్చినా వాటి వలన భయం లేదు. కానీ మనకున్న ఒకే ఒక భయం, మనని పట్టడానికి వీళ్ళు తీసుకువచ్చిన మన జ్ఞాతులైన ఏనుగులంటే మన జ్ఞాతి అయిన వాడు ఎదుటి శత్రుపక్షంలో చేరితే మనకి ఏ విధంగా అపజయాన్ని సూచించబడుతుందో అంటే జ్ఞాతి ఏ విధంగా ఒక ద్వేష భావంతో మాత్సర్యాన్ని కలిగి ఉంటాడనే విధంగా రెండు ఏనుగులు అనుకున్నాయని ఒక ఉదాహరణ పూర్వకంగా ఇక్కడ వాల్మీకి వర్ణించిన ఘట్టంగా రావణాసుని నోటి గుండా సభలో చెప్పిస్తున్నటువంటి విషయం జ్ఞాతి భయం అన్నటువంటి దాని గురించి ఇలా చెప్తున్నాడు. కాబట్టి జ్ఞాతి వలన అంత ప్రమాదం ఉంది. నేను ఐశ్వర్య సంపన్నునై లోకమంతటా గౌరవం పొందుతుంటే నీవు చూడలేకపోతున్నావు. వెంటనే కోపంతో అడుగుతున్నాడు, లోకమంతా నన్ను కీర్తిస్తుంటే నన్ను చూసి అసూయపడుతున్నావు నువ్వు. నా గౌరవం పైన తామరాకు మీద పడిన నీరు ఆ ఆకు వలన ఎంత అందం పొందినా ఆకుతో కలవదు. దుర్మార్గుడైన బంధువు అంతే, తామరాకు పైన పడిన నీరు ఆ ఆకు వలన ఎంత అందం పొందినా ఆ ఆకుతో అది కలవదు కదా. అలాగే దుర్మార్గుడైన బంధువు అంతే, ఎంత ఆదరించినా మిగిలిన బంధువులతో నువ్వు కలవలేదంటే నేను ఎంతో నిన్ను ఆదరించినా నీ యొక్క గుణం ఇలా బయటపడుతుందని ఒక వ్యంగ్య భావనగా విభీషణుని అతను కోపగించుకునే రావణాసుడు కోపించిన విషయాన్ని ఒక లోకోక్తిగా ఇక్కడ ఆ వాల్మీకి వర్ణించినటువంటి ఒక ఉపమానపు గాథ కూడా ఏనుగుల కథ అద్భుతంగా ఉన్నది. ఇక నా తమ్ముడివి కావడం వలన ఇంతసేపు ఇలా మాట్లాడి నా బ్రతికిపోయావు, నా తమ్ముడు కాబట్టి నేను ఇలా వదిలిపెడుతున్నా. ఇదే మరొకడైతే ఈ పాటికి వాడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. చాలా కులం చెడగొట్టేందుకే పుట్టినవాడి నీవని కోపంగా చిత్కరించుకున్నాడు రావణాసుడు విభీషణుని. ఇక సహించలేని ఆ పరుష వాక్యాలు విని విభీషణుడు గద తీసుకొని ఆకాశంలోనికి ఎగిరిపోయాడు. ఇంకా లాభం లేదు, ఇంకెంత చెప్పినా ఈ యొక్క రావణాసుడు నా మాట వినలేదు, నన్ను ఇంకా తక్కువదనంగా నీచంగా మాట్లాడుతున్నాడు, ఇతనితో నాకు లాభం లేదు, ఇక్కడ ఉంటే చివరికి నేను కూడా అసూలు బాయాల్సి వస్తుంది, నాకు అవసరం లేదు. ఎప్పుడైతే ఇతను కులం చెడపుట్టడానికే నువ్వు పుట్టావని అంటున్నాడో ఇంకా నేను ఇక్కడ ఉండను, ఇతని పరుషవాక్యాలతో నాకు పని లేదని ఒక గద తీసుకొని ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆ తరువాత రాజా, నీవు నాకు అగ్రజుడవి, అన్నగారు తండ్రితో సమానుడు, నీవు
ధర్మ మార్గములో లేకపోయినా నిన్ను గౌరవించడం నా ధర్మం, నీకు మేలు చేసే మాటలు చెప్పడం నా కర్తవ్యం. మనస్సుకు నచ్చే మాటలు చెప్పేవారు రాజులకు కోకలలుగా దొరుకుతారు. మనస్సుకు నచ్చకపోయినా మేలు చేసే మాటలు చెప్పేవారు అరుదు. వినే ప్రభు అంతకంటదు. మనసుకు నచ్చినట్టుగా రాజుకు తక్కునట్టుగా జాలరా చేసేవాళ్ళే ఉంటారంటారు కదా, అలా మాట్లాడేవాళ్ళు ఈ కాలం మంచిది. నిజం మాట్లాడితే యథార్థవాదే లోక విరోధి అంటారు. కాబట్టి మనసుకు నచ్చకపోయినా మేలు చేసే మాటలు చెప్పేవారు అరుదు. నీకు మేలు చేసే మాటలు చెప్పడం నా కర్తవ్యంగా భావించి చెప్పా. కాబట్టి సోదరా, నీవు ఈ యమపాసానికి తగులుకుంటూ ఉంటే చూడలేక నీ మేలు కోరి చెప్పిన మాటలు నచ్చకపోతే నన్ను క్షమించు అని కూడా చెప్పేశాడు. నీ సభలో ఇలా పరుషవాక్యాలు నేను వినలేను, పడలేను, ఇక నేను వెళ్ళిపోతున్నా, నీకు క్షేమముగా. కానీ ఆకాశం వైపు గద ఎత్తుకొని పరుగిడిపోతున్నాడు, ఆకాశం వైపు ఎగురుతున్నాడు. ఇక సెలవు, నీకు మంచి జరుగుగాక. నేను ఏదైనా మాట్లాడింటే నన్ను క్షమించు, నువ్వు నాకంటే పెద్దవాడివి. కాబట్టి అన్నగారు తండ్రితో సమానం అంటారు, జ్యేష్ఠ భ్రాత తండ్రితో సమానం అంటారు. ఇక నేను వెళ్ళిపోతున్నానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు. వెంటనే సోదరా, నీవు ఆ మాట చెప్పి నువ్వు యమపాసానికి లొంగుతున్నావు అనుకుని తెలుసా. ఇక విభీషణుని వెంట విశ్వాసపాత్రులైన అతడి ముఖ్య అనుచరులు 4 బయలుదేరారు. వారందరూ ఆకాశ మార్గంలో నేరుగా రామ లక్ష్మణులు ఉన్న చోటికి వెళ్ళారు. వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు వచ్చేస్తామని ఆ సజ్జన సాంగత్యంతో వాళ్ళు బయలుదేరారు. ఇక విభీషణుడు అతని అనుచరులు రాముడున్న చోటికి వచ్చి ఆకాశములో నిలిచారు. వెంటనే రాముడు ఉన్నటువంటి ప్రశసన పర్వతం దగ్గరికి వచ్చేసారు. విభీషణుడు అతడి అనుచరులు రాముడున్న చోటికి వచ్చి ఆకాశములో నిలిచారు. వానరులంతా ఆ రాక్షసులను చంపడానికి సిద్ధమయ్యారు. ఎవరో అనుకోని మొదట విభీషణుడు కంగారు పడకుండా బిగ్గరగా ఇలా ప్రకటించాడు, నా పేరు విభీషణుడు. చూసారా, ప్రతి ఒక్కరూ యథార్థాన్ని చెప్పి కలుస్తున్నారు. ఇది వాల్మీకి రామాయణంలో మనం తెలుసుకోకుండా నగ్న సత్యం. ఎవరు ఏదైనా సరే ఉన్న వాస్తవాలతో పరిచయాలు చేసుకుంటున్నారు, స్వపరిచయం. నా పేరు విభీషణుడు, రాక్షస రాజు రావణుడిని తమ్ముణ్ణి. నా అన్న జనస్థానములో అపహరించి తెచ్చిన సీతను లంకలో బంధించాడు. ఆమెను రాముడికి అప్పజెప్పమని బతిమాలాను. నా మాటలు నచ్చక రావణుడు నన్ను అవమానించాడు. అందువలన నేను భార్యా బిడ్డలను వదలి రాముణ్ణి శరణు వేడుకుంటున్నాను అని అద్భుతంగా చెప్పేశాడు. నేను భార్యా బిడ్డలను కూడా వదిలేసి రాముణ్ణి శరణు వేయడానికి వచ్చాను. ఇక విభీషణుడు శరణాగతుడై వచ్చాడని రాముడికి చెప్పండి అని ఆ వానర సైన్యానికి విభీషణుడు చెప్పాడు. సుగ్రీవుడు రాముడితో కంగారుగా ఇలా అన్నాడు. వానరరాజు, రామా, ఇతడు క్రూరుడైన రావణుడికి తమ్ముడు, రాక్షసుడు. అతడు క్రూరుడై ఉంటాడు. ఇతడు రావణుడి గూఢచారై ఉండవచ్చు. కాకుల మధ్య చేరిన గుడ్లగూబల మనకి హాని చేస్తాడు. ఇతడికి తగిన దండన ఇచ్చి పంపించని. ఇక్కడ ఆ సమయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తాడు. చివరికి హనుమంతుడు చెప్పిన అద్భుతమైనటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకునే, హనుమంతుని యొక్క ఉత్తమమైనటువంటి విషయాలకి, ఉత్తమమైనటువంటి ఆయన చెప్పే ఆలోచనకి ఇక్కడ అద్భుతంగా రాబోయే కథలో తెలుసుకుంటాం. వెంటనే సుగ్రీవుడు అన్నాడు. సుగ్రీవుడి మాట విన్నాడు. రాముడు సుగ్రీవుడి మంత్రులను వారి అభిప్రాయాలు చెప్పమాడుతాయి. మీరు చెప్పండి అన్నట్టుగా ఆ రాక్షసుడు దేశం కాని దేశములోనూ కాలం కాని కాలములోనూ వచ్చాడని అతన్ని అవమానించవలసిందే అని జాంబవంతుడు చెప్పాడు. దేశం కాని దేశానికి వచ్చాడు, కాలం కాని కాలంలో వచ్చాడని అతన్ని అవమానించాల్సిన జాంబవంతుడు చెప్పాడు. సుగ్రీవుడేమో ఇతడు ఇలా వచ్చాడంటే బహుశా ఆ యొక్క రావణాసుడి వల్ల వచ్చినటువంటి ఒక దూతైనాటాడేమో అని అన్నాడు. ఇతడు గూఢచారి అంటాడు. ఆ తర్వాత శరభుడు అతడి మీద గూఢచారుల్ని ప్రయోగించి
పరీక్షించాలన్నాడు. వీటి శరభుడేమన్నాడు, మనం ఒక గూఢచారులను పంపిస్తాం అని అన్నాడు. ఇతరులు కూడా అతన్ని అవమానించాలన్నారు. ఇక చివరికి రాముడు హనుమంతుడి కేసు చూశాడు, హనుమంతుడు ఏం చెప్తాడని. ఇక్కడ హనుమంతుడు చెప్పిన విషయమే ఒక అద్భుతమైన మలుపు. రామా, ఏమి చెయ్యాలో నీకు తెలుసు. రాజు కదా, స్వామి మీకు అన్నీ తెలుసు, నేను చెప్పేస్తున్నాను, అది వినయం అన్నమాట, ప్రభుభక్తి. ఏమి చెయ్యాలో నీకు తెలుసు, అయినా అడిగావు కనుక నా అభిప్రాయం చెప్తున్నా. నేను ఇతరుల కంటే చూసి అంత సామర్థ్యం ఉన్నా కూడా ఇంత తక్కువగా చెప్తున్నాను. నేను ఇతరులు, అది ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పడానికి, నేను ఇతరుల కంటే గొప్పవాడిని కాదు, కానీ వారి అభిప్రాయాలతో ఏకీభవించలేకపోతున్నా. ఇక్కడ చెప్పేవాళ్ళదంతా ఇతన్ని పరిశీలించాలంటే ఇతనికి ఏదైనా పని అప్పగించి చూడాలి. ఈ దశలో అపరిచితుడికి పనులు అప్పగించలేము. గూఢచారులను నియోగిద్దామన్నారు. ఎదురుగా ఉన్నవాడి రహస్యాలు గూఢచారి ఎలా కనిపెడతాడు? దేశం కాని దేశంలో వచ్చాడన్నారు. నా ఉద్దేశంలో ఇతడు శరణు కోరడానికే తగిన దేశం ఇదే, ఇదే తగిన దేశం, ఇదే తగిన కాలం. ఇతడి ముఖ కవలికలలో కానీ, మాటలలో కానీ, హావభావాలలో కానీ నాకు కపటం కనపడలేదు. ఇది అద్భుతంగా హనుమంతుడు చెప్పినటువంటి విషయం. స్వామి, ఇతని మాటల్లో నాకు కనపడడం లేదు, ఇతని ముఖం చూస్తానే ఇతనిలో ఒక శరణాగతిగా కనపడుతున్నది, కాబట్టి ఈ విధంగా అతని మాటల్లో కానీ హావభావాల్లో నాకు కపటం కనపడలేదని తన అభిప్రాయాన్ని చెప్పాడు. నీవు వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇప్పించావని ఇతడు విని ఉండవచ్చు. రావణుడి దుష్ట ప్రవృత్తికి విసిగిపోయి ఉండవచ్చు. ఇది యథార్థాలన్నీ కూడా భవిష్యత్ జ్ఞానిగా చెప్తున్నాడు హనుమంతుడు మనం తెలుసుకోవడానికి. నిన్ను ఆశ్రయించి రాక్షస రాజ్యం పొందాలని కోరికతో ఉండవచ్చు. అది అసలైన విషయం. ఇక్కడ రాబోయే సంఘటనగా ముందే ఒక భవిష్యత్ బ్రహ్మగా చెబుతున్నాడు హనుమంతుడు. ఇవన్నీ ఆలోచించి నిజంగానే శరణ కోరుతున్నాడని అభిప్రాయం. స్వామి, మీరు వాలిని చంపారు కదా, సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చారు కదా, అది తెలుసుకో ఉంటాడు అతను. అలాగే రావణుడి యొక్క దుష్ట ప్రవృత్తికి కూడా విసిగిపోయి నిన్ను ఆశ్రయించి ఒక రాక్షస రాజ్యం పొందాలి రావణాసుడి యొక్క సంహారమైన తర్వాత అనుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించే నిజంగానే శరణ కోరుతున్నాడని నా అభిప్రాయం అని హనుమంతుడు తనకున్న యథార్థమైన అభిప్రాయాన్ని, ఆ అద్భుతమైన విషయాన్ని రాముడికి విన్నవించాడు హనుమంతుడు. సుగ్రీవుడు, రామా, వీడు దుష్టుడు కావచ్చు, కాకపోవచ్చు, ఆపదలో ఉన్న అన్నగారినే వదిలి వచ్చాడు కదా, వీడు ఎవరి పట్ల నమ్మకంగా ఉండగలడని మన అనుమానం వ్యక్తం చేశాడు. ఈయన అన్నను వదిలేసి వచ్చాడు కదా, ఆపదలో ఉన్న అన్నని రేపు మన దగ్గర కూడా శాస్త్రంగా ఉంటాడని ఏమి నమ్మకం అన్నట్టుగా సుగ్రీవుడు అనుమానం చెప్పాడు. రాముడు సుగ్రీవుడి ఆలోచనను అభినందించి ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. సుగ్రీవ, రాజ్యపాలన చేసేవారందరికీ తెలిసిన సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. రాజ్యపాలన చేసేవారందరికీ తెలిసిన సూక్ష్మమైన విషయం ఒకటి ఉంది. మనిషికి తన కులములో వాడే శత్రువు అంటారు. చూసారు ఎంత అద్భుతంగా చెప్పాడు. రాజ్యపాలన చేసేవారందరికీ తెలిసిన సూక్ష్మం అంటే మనలో ఉన్నవాడే మనకు అనుకూల శత్రువు అవుతాడు అన్నట్టుగా. జ్ఞాతుల మధ్య సాధారణంగా వైషమ్యాలు ఉంటాయని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రశాంతంగా నిజమే, ఇలా మామూలుగా దాయాదుల్లో ఇలాంటి వైషమ్యాలు ఉంటాయి. ఒకే కులములో ఉన్నవారు అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారు కాదు. రాజులు నిత్య శంకితులు. రావణుడు ఏదో అనుమానంతో ఇతన్ని వదిలేసి ఉండవచ్చు. ఇతడికి మనతో సహజ శత్రుత్వం లేదు. రాక్షసుడే అయినా ఇతడు వివేకవంతుడు కావచ్చు, రాజ్యం మీద కోరిక ఉండవచ్చు, ఇంకా ఇటువంటి అనేక కారణాల వలన ఇతడు మనల్ని ఆశ్రయించవచ్చు అని నిదానంగా చెప్తున్నాడు రాముడు అందరికీ, సుగ్రీవుడు మొదలైన వాళ్ళకి. మనం కూడా ఇతన్ని స్వీకరించవచ్చు అనే అభిప్రాయానికి రాముడు వచ్చాడు. విభీషణుని మనం అంగీకరించి లోపలికి రమ్మంటామని. నా సర్వే భ్రాతరస్తాత భవంతి
భరతోపమా తమద్విదా వా పితుః పుత్రః సుహృదో వా భవిద్విదా నా సర్వే భ్రాతరస్తాత భవంతి భరతోపమా మద్విధా వా పితుః పుత్రః సుహృదో వా భవద్విదా. అందరూ సోదరులు భరతునిలా ఉండరు, అందరూ కుమారులు నాలో ఉండరు. చూసారా, రామో విగ్రహం తను తాను చెప్పిన నా మాదిరి అందరూ తండ్రి ఆజ్ఞ పరిపాలించి రారన్నట్టుగా చెప్తున్నాడు. అందరూ సోదరులు భరతునిలా ఉండరు, అందరూ కుమారులు నాలా ఉండరు, అందరూ స్నేహితులు నీలా ఉండరు. అద్భుతంగా చెప్తున్నాడు. ఇతన్ని అవమానించాలి తప్పదు, కానీ వ్యూహాత్మకంగా కూడా ఆలోచించాలి. ఇతడు నాకు కానీ మీకు కానీ అపకారం చేస్తాడని భయపడకండి. పిశాచ దానవ యక్ష రాక్షసులలో ఎవరి వలన నాకు భయం లేదు. అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చన్ హరిగణేశ్వర. అంగుళ్యగ్రేణ తాన్ హన్యామిచ్చన్ హరిగణేశ్వర. నేనే గనక తలుచుకుంటే వారినందరినీ వేలి కొనగోడితో సంహరించగలను. ఆ పైన ఇతడు నన్ను శరణ కోరుతున్నాడు. శరణం భని వచ్చిన భీకర శత్రువునై ప్రీతి కావగవలై కరుణాపరుల తెరంగిది ఇరవుగా సరిగావు దీనికే ధర్మములు అనే విధంగా భారత కథలో కూడా మనం తెలుసుకున్నట్లుగా ఇక్కడ తన శరణాగతిగా వచ్చిన వాడి గురించి చెప్తున్నాడు రాముడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఎవరైనా నేను నీవాడనని చెప్పి ఒక్కసారి శరణు వేడితే చాలు, వాడికి సకల ప్రాణుల నుంచి అభయం ఇస్తాను. ఇది నా వ్రతం. చూసారా ఎంత గొప్ప ఉదాత్త గుణం కలిగినాడు. ఎవరైనా నన్ను శరణు కోరితే ఎవరిని కూడా నేను ఏది మాట్లాడను, వారికి శరణాగతులను నేను రక్షిస్తాను. అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణమమ. ఇదే విధంగా భాగవతంలో ఆ గజేంద్ర మోక్ష ఘట్టంలో కూడా ఆ గజేంద్రుడు కోరిన వెంటనే విష్ణువు ఏ విధంగా వచ్చాడో ఆ భాగవత వర్ణన కూడా ఇక్కడ మనకు గుర్తుకొస్తుంది అన్నమాట, సిరికిని చెప్పలేదు. కాబట్టి సుగ్రీవ వచ్చినవాడు విభీషణుడే అయినా సాక్షాత్తు రావణుడే అయినా వాడికి అభయం ఇస్తున్నాను, అతన్ని తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చేశాడు రాముడు. సుగ్రీవుడు రాముడి ఔన్నత్యానికి నమస్కరించాడు. రామా, ఇలా మాట్లాడడం నీకే అంటే రామో విగ్రహం ధర్మ అనేటుగా అణువణువున అతని గుణగణాలను బట్టే రామాయణములో రమయితీతి రామ చెప్పబడింది. ఇతడు మనతో సమానుడై మనకు మంచి మిత్రుడవుగాక అన్నాడు సుగ్రీవుడు. రాముడు అభయమిచ్చాక విభీషణుడు అనుచరులతో సహా నేలపైకి దిగి రాముడి పాదాలపై పడ్డాడు. ఈ విధంగా రాముని శరణు కోరిన విభీషణుని యొక్క ఇతివృత్తంలో మనం ఈ 56వ ఎపిసోడ్లో తెలుసుకున్నామంటే శత్రుపక్షములో ఉన్నటువంటి ఒకానొక వీరుడు కూడా మన పక్షములో వచ్చాడంటే అతడు అక్కడ రావణాసుని వల్ల ఎంత విసిగిపోయినాడో, రాముడి యొక్క ఉదాత్తమైన స్వభావము ఎటువంటి గొప్పదో, సీతను తీసుకురావడమే రావణాసుడు తప్పన్నట్టుగా ఒక పరాయి స్త్రీని తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటి విధంగా తమ శత్రుపక్షములో కూడా మిత్రత్వం కలిగిన గుణములైనటువంటి వాళ్ళు ఉదాత్త గుణస్వభావాలు ఉండడానికి ఈ రామాయణ గాథలో విభీషణుడి యొక్క పాత్ర అద్భుతంగా వాల్మీకి మలచిన పాత్ర పోషణ చాలా గొప్పదిగా. రాముడికి శరణాగతుడై విభీషణుడు వచ్చిన తరువాత రాబోయేటువంటి యుద్ధఘట్ట కార్యక్రమాలు, రాబోయే యుద్ధకాండ విశేషాలను 57వ ఎపిసోడ్లో తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ భద్రాయ నమః.
ఓం శ్రీ హనుమతే నమః.